ఈ కపామాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ కావాలి, అది కూడా లెగ్ పీస్కి సంబంధించినవి మాత్రమే యూస్ చేస్తారు ఇందులో. కాబట్టి చికెన్ లెగ్ పీసు అంటే తై, దాంతోపాటుగానే ఒక డ్రమ్ స్టిక్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా నూడిల్స్ తీసుకున్నాను, ఇవి కుక్ చేసుకుందాం. అలాగే పామెజాన్ చీజ్ కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా, టొమాటో, బటర్ వెన్న కొద్దిగా, సినమన్ స్టిక్ అంటే ఈ చెక్క అంటాం కదా మనం, దాంట్లో ఒక ముక్క తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే టొమాటో ప్యూరీ అండ్ కెచప్ కలిపి కొద్దిగా సాస్ లాగా తీసుకున్నాం అనమాట. దాంతోపాటుగానే గార్లిక్ ఉంది అంటే వెల్లుల్లి, వీటిని యూస్ చేసుకుందాం. అలాగే సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. ఆ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో మ్యారినేట్ రెడీ చేసుకొని దాన్ని తయారు చేసేసుకుందాం. సింపుల్గా చిన్న ఘాట్లు పెడుతున్నాను చికెన్కి. ఓకే, బౌల్లో పెట్టేసుకొని ఇందులో సాల్ట్, పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ వేసుకున్నాం ఇప్పుడు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కలవడం కోసం ఆయిల్ వేస్తాను కాస్త. నీట్గా కలిపేసుకుంటే ఇదే మ్యారినేట్ అవుతుంది. ఇలా మ్యారినేట్ అవుతూ ఉండని మనం మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటాం. జస్ట్ గార్లిక్ కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆనియన్ కట్ చేసుకుంటాం. రైట్, యా, ఇక్కడితో అయిపోయింది. పొయ్యి వెలిగించేసుకుందాం. సో ప్యాన్ వేడైన వెంటనే బటర్ మిక్స్ చేసుకొని వేసుకొని బటర్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకొని కంటిన్యూ అయిపోవచ్చు అనమాట. చాలా సింపుల్గానే అయిపోతుంది, మీరు అలా చూస్తూ ఉండండి. అది వేడయ్యేంత వరకు ఖాళీగా ఏముంటాం లేని టొమాటో కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బటర్ వేసుకుంటున్నా. నేను వేడైన తర్వాత ఈ బటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో గార్లిక్ యాడ్ చేసుకుందాం. కరుగమ్మ కరుగమ్మ కరుగమ్మ. ఓకే, కరిగిపోయింది గార్లిక్. ఆ గార్లిక్ కొంచెం అంత సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇదేం మళ్ళీ నల్లగా గిల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ చికెన్తో పాటు కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో నౌ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాం. ఇదైతే బాగానే టైం పడుతుంది, జ్యూస్ వేస్ట్ ఎందుకని దాంట్లోనే వేస్తాం.
ఓకే, లెట్ ఇట్ కుక్ లైక్ దాట్. మనం బోల్డ్ అంత టైం ఉందన్నమాట. ఈ టైం లోపల మనం మాట్లాడుకునేది ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, మిగిలినవి ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. చికెన్ మాత్రం మొత్తం దాంట్లోనే కుక్ అయిపోవాలి. కుక్ అవనిద్దాం. కుక్ అయిన తర్వాత వీటన్నింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, 1 by 1. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. టొమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి ప్యారలల్గా మనకి ఇంకో పని ఉంది. ఇప్పుడు చక్కటి స్ట్యూ ఆల్మోస్ట్ కూరలా వస్తుంది ఇది. ఆ స్ట్యూకి కాంప్లిమెంట్ ఇవ్వడానికి మన ఇండియన్ స్టైల్లో రైస్ కావాలంటే రైస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నూడిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నూడిల్స్ చక్కగా ఉంటుంది. ఇది తయారు చేసేటప్పుడు కూడా మనం దేంతో ఆ కాంప్లిమెంట్ ఇస్తున్నాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే బెటర్ అనమాట. రైస్ తోటి అనుకోండి కొద్దిగా పలసగా చేసుకుంటాం ఈ కూరని. నూడిల్స్ తోటి అయితే కాస్త తక్కువ పలసగా ఉన్నా కూడా సరిపోతుంది. సో పక్క నుంచి వాటర్ పెట్టుకున్నాం కదా ప్యాన్లో, అలాగే నూడిల్స్ వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి. అండ్ నేను ఇప్పుడు టొమాటో ప్యూరే ఇంకా కెచప్ కలిపిన పేస్ట్ అనమాట ఇది, దాన్ని వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత పలుచుగా వచ్చింది అనుకున్నట్లయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. నేనైతే చేస్తున్నాను. ఒకవేళ టొమాటోని అలాగే ప్యూరే చేసుకున్నాం అనుకోండి, ఫుల్ హోల్ టొమాటో, దాంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. నాకైతే ఇప్పుడు అవసరం పడిందని వేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఈ మ్యారినేట్ చేసినప్పుడు అందులో సాల్ట్ ఇంకా పెప్పర్ వేసాం కాబట్టి చికెన్లోకి వెళ్ళిపోయింది. దాని ద్వారా ఆ కింద ఉన్న బటర్లోకి వాటర్లో కూడా వచ్చేసింది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మనకు టేస్ట్ తక్కువ పడుతుంది అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టొమాటో ఆనియన్స్ అవి యాడ్ చేసాం కదా, దానికి సరిపడా మాత్రమే సీజనింగ్ కోసం కాస్తంత ఉప్పు పెప్పర్ వేసుకోగలిగితే వేసుకోండి. టేస్ట్ చూసి వేసుకున్నా ఇంకా బెటర్ అనమాట. సో సాల్ట్ అండ్ పెప్పర్ కూడా కొద్దిగా అంత యాడ్ చేశాను సెకండ్ టైం. ప్రాసెస్ మొత్తం అయిపోయింది. మనకు ఖచ్చితంగా మంచి కూర రెడీ అయిపోయింది అనమాట. దీనికి లాస్ట్లో పామెజాన్ చీజ్ కొద్దిగా గ్రేట్ చేసుకుంటే ఫైనల్ టచింగ్ అయిపోయినట్లే. కూర రెడీ అయిపోయింది కదా, బ్యూటిఫుల్, లుకింగ్ గుడ్. దీన్ని అయితే తీసేస్తాను, డైరెక్ట్గా డిష్ అవుట్ చేసేసుకొని ప్రజెంటేషన్లో చూస్తా. అండ్ పనిలో పని నూడిల్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి అనుకుంటున్నా. యా, సరే ఉడికిపోయాయి. వీటిని కూడా డిష్ అవుట్ చేసేసుకొని వడగట్టేసి ఈ రెండింటిని కలిపి ప్రాపర్గా ప్రజెంటేషన్లో పెట్టి ఏ విధంగా ఉంటుందో చూపించేస్తాను. ఆ కంప్లిమెంట్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఫైనల్ ప్రెజెంటేషన్లో కలుద్దాం.